కొత్త కథ పుసుక్ పుసుక్ నారాయణ. నేను కనిపెట్టిన కథ పేరు పుసుక్ పుసుక్. పుసుక్ పుసుక్ అనగా అది మీరే అర్థం చేసుకోవాలి. ఒకసారి ఏమైందంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎంసీఏ చేసినప్పుడు ఎంఏ ఫిలాసఫీ చేసిన ఇంటికి వస్తున్నా. రాగా కుండగట్టు కాడికి వచ్చేసరికి అన్న మారువేషంలో నా దగ్గరికి వచ్చిండు. వచ్చి, అన్న ఈ కొత్త కథ పుసుక్ పుసుక్ నారాయణ కథ అనట, నాకు తప్పకుండా చెప్పు, ఇప్పుడే చెప్పు అని మంకు పట్టుబట్టిండు. చెప్పేది ఏమున్నది, ఈ పుసుక్ పుసుక్ నారాయణ కథ చెప్తే చినిగిపోతుంది, బాగా పెద్ద కథ అని చెప్పి నేను మా వానర సైన్యం అంతా తీసుకొస్తాం, మీ యూట్యూబ్లలో పంపించాలి, మరి ఎంత పెద్ద కథ అయినా ఇవాళ తప్పకుండా మంగళవారం రోజు మీరు కలిసిరు, మీ కథ మేము ప్రచురణ చేస్తాం, మస్తు పైసలు ఇస్తాం అనేసరికి ఎటు నుంచి పోయి ₹1,00,00,000 తీసుకొచ్చి నా జేబులో పెట్టిండు. అంటే తర్వాత తెలిసిన అంత దొంగ సొమ్ము అని. అయితే ఎవరైతే ఇలా చెప్పి సపరేక జేబులో పెట్టుకొని దాని చెక్కు పెట్టుకొని ఇంటికి వచ్చి చూసుకునేసరికి అవి కోటి అనుకున్నది ₹10,00,00,000 ఉన్నాయండి. అన్నీ బంగారు నాణాలే. ఆ కొండగట్ట నన్ను పరీక్షించడానికి వచ్చిండా, లేకుంటే నన్ను ప్రేమతో వచ్చిండా, ఇంతవరకు అర్థమవుతలేదు. ఇదే పుసుక్ పుసుక్ నారాయణ కథ మొదటి భాగం. ఇది కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరిచే కాదు. ఓం నమః శివాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః. ఓం తత్సత్.